కలిసి సాధన ఉద్యమాన్ని, నిర్బంధాన్ని, అనేక కష్టాలను ఎదుర్కొన్న సహచరులుగా, స్నేహితులుగా ఈరోజు మా ఆనాటి జేఏసీ చైర్మన్ గోపాల్ శర్మ గారి 70వ పుట్టినరోజు సందర్భంగా ఆ కుటుంబం మమ్మల్ని ఆహ్వానిస్తే వచ్చాం, వారికి శుభాకాంక్షలు తెలిపాం. అదే సమయంలో ఈ సందర్భంగా 10 సంవత్సరాల ప్రజల ఆకాంక్షని నెరవేరలేదనే విషయాన్ని కూడా చెప్పక తప్పట్లేదు. అదే సమయంలో ఏదైతే ఆకాంక్షలు నెరవేరలేదో తగిన బుద్ధి చెప్పింది అనేది ఈ నేపథ్యంలో నూతన ప్రభుత్వం ఆ ఆకాంక్షలను కూడా నెరవేర్చకపోతే తిరిగి రోడ్ల మీదకి ఇదే రాజకీయాలకు అతీతంగా ఉద్యమిస్తామని ఈరోజు గోపాల్ శర్మ గారి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ఐక్యతను సాధించడానికి ఇది తోడ్పడుతుందని చెప్పేసి ఇది ఒక వేదికగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలో ఉన్న అనేక సమస్యలు, అది పోడు భూమి సమస్య కావచ్చు, ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ, ఎన్సిఎస్ఎఫ్ ఫ్యాక్టరీ, అట్లాగే పశు బోర్డు సమస్య, అట్లాగే ఎర్రజొన్న సమస్య, రైతాంగ సమస్య, యువత సమస్య, అట్లాగే బీడీ కార్మికుల సమస్యలపైన ఒక కార్యాచరణ కూడా త్వరలోనే మేము రూపొందించుకోబోతున్నాం అనే విషయాన్ని గతంలో కోదండరామ్ గారి సమక్షంలో కూడా ఒక చర్చ జరిగింది మా జిల్లాకు సంబంధించి. కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా అటువంటి అంశాలని మేము జోడించి మీలాంటి వాళ్ళని ఆహ్వానిస్తామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.